లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 10వ తారీఖు. దేవునికి లోబర్చుకొనుట. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 53-54 వచనములు. దేవునిచే ఎన్నుకొనబడిన వారికి, దేవునిచే నియమింపబడిన, దేవునిచే పిలువబడిన వారికి ఒక నిర్దిష్ట ఉద్దేశము ఉంటుంది. మన జీవితాలలో నీవు నేను దేవుని సంకల్పములకు లోబడి ఉండాలి. మనలో ప్రతి ఒక్కరి ఎడల ఆయనకు ఒక గొప్ప సంకల్పము ఉన్నది. ఈ మనస్తత్వం మనలో ఉంటే దేవుని కొరకు ఎంత శక్తిని వినియోగించగలము? ఒక విధేయత కలిగిన జీవితము నుండి ఉత్పన్నమయ్యే దానిని ఎవ్వరూ కొలవలేరు. దీనికి మారుగా చేసే శక్తి నాలోనే ఉన్నది. నేను నా తండ్రిని అడగగలను. ఆయన 12 సేనావ్యూహముల దూతలను పంపించగలడు. గాని లేఖనములు ఎలా నెరవేర్చబడతాయి అని ప్రభువు అంటున్నాడు. మనము సాధారణముగా దేవుని వాక్యానికి బదులు మనలను సమర్థించుకుంటూ సొంత మార్గాలలో ప్రత్యామ్నాయాలను కనుగొంటాము. చాలామందికి లోబడడం అంటే చాలా కష్టం. అయితే దేవుని వాక్యానికి లోబడము చాలా ముఖ్యమైనది. నీ హృదయంలో భయంకరమైన పోరాటము ఉండి ఉండవచ్చు. కానీ నీవు మనఃపూర్వకముగాను హృదయమంతటితోనూ పూర్తిగా ఆయన చిత్తమునకు లోబడే స్థితికి దేవుడు నిన్ను తీసుకువస్తాడు. నీ స్వయ జీవితమునకు అది ముగింపు. నీ హృదయమంతటితో దేవునికి లోబడతావా? క్రీస్తుకు విధేయుడవు అవుట వలన నీవు గొప్పవాటిని చూస్తావు. పేతురు తన కత్తితో పోరాటము చేయుట ద్వారా దేవుని ప్రణాళికలను కొట్టివేయుటకు ఒక ప్రయత్నము చేయుట యేసు చూచాడు. నేను దేవునికి విధేయత చూపకపోతే లేఖనములు ఎలా నెరవేర్చబడతాయి అని ఆయన అన్నాడు. సిలువలేని మార్గమును గురించి ఆలోచించగలవా? దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి వ్యతిరేకిస్తే జరిగే అపజయ స్థాయి ఎంతో ఊహించగలవా? నా తండ్రి గారి విధేయత మనఃపూర్వకమైనది, కానీ అయిష్టమైన విధేయత కాదు. నా తండ్రి పూర్ణ హృదయంతో దేవునికి విధేయత చూపించాడు. ఎల్లప్పుడూ దేవుని ఉద్దేశాలను పాడు చేయడమే సాతాను ఉద్దేశము. దేవుని సార్వభౌమత్వమును మనము నమ్మినప్పుడు సేవ ప్రారంభములో మన ప్రభు అయిన యేసుక్రీస్తును సహితము సాతాను పడవేయడానికి ప్రయత్నించాడన్న సంగతి మనము మరువకూడదు. కనుక సాతాను నీ వెనుకను నా వెనుకను ఉంటాడు. మనము సిలువ దగ్గరికి వెళ్ళాలి. మనమందరము దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేరిస్తే ఎంత మహిమను చూడగలుగుతాము? జాషువా డానియల్ గారు.